అండి. ఈరోజు 68వ వార్డులోని 5,45,00,000తో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటేనండి ఈ రోజు జరిగిన వర్క్‌లు దాదాపు మనం 5 ఇయర్స్ నుంచి కూడాను చాలా దీర్ఘంగా మనం ప్రయత్నించాము. ఎలాగైనా సరే డ్రైనేజ్ డెవలప్ చేయాలని చెప్పేసి. ఎందుకనంటే ఈ పొల్యూషన్ వల్ల అక్రేటిపాలెం, రామ్‌నగర్ చాలా భూగర్భ జలాలు పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ డ్రైన్ కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే జీవీఎంసీ నిధులతో మేయర్ గారు చాలా చక్కగా సహకరించారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా డెవలప్‌మెంట్ విషయంలో ఎప్పుడు ముందుండి వార్డ్‌కి కావాల్సిన ఎలాంటి డెవలప్‌మెంట్ అయినా సరే చేస్తానని చెప్పేసి, ఏ విధంగా చేయించుకోవాలి పనులని చెప్పేసి మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు శాంక్షన్ చేసినందుకు సార్ మీకును, అలాగే మేయర్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం 60 వార్డ్ ప్రజల తరపున. అలాగే రానున్న రోజుల్లో కూడా సార్ కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ అక్రేటిపాలెం రోడ్ వైడనింగ్ గురించి, అలాగే చూసుకున్న ఇప్పుడు చెరువు డెవలప్‌మెంట్ బ్యూటిఫికేషన్ గురించి మేము మాట్లాడడం జరిగింది. సార్ చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. త్వరలోనే కూడాను ఇంకా చేయవలసిన డెవలప్‌మెంట్ తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడాను మరిన్ని డెవలప్‌మెంట్ వర్క్స్‌తో మేము అందరికీ ప్రజలకు అందుబాటులోనే ఉంచుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 68వ వార్డు దరి రామ్‌నగర్‌లో సుమారు 5,45,00,000కి జీవీఎంసీ నిధులతో కాలువలు నిర్మాణం చేయడానికి కోసం శంకుస్థాపన చేసుకున్నామండి. మరి ఇందులో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి అనుష గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు, సీనియర్ నాయకులు ఈటి శ్యామలరావు గారు, సుభాన్ గారు, అలాగే మా సంద్రాన్ వారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా రాజు గారు, శాలిని గారు, జనసేన శాలిని గారు, నరసింహ్ గారు అందరూ కూడా, అలాగే బీజేపీ నుంచి కూడా పాల్గొన్నారు. అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ మిండి చెరువుతో పాటు ఇక్కడ చాలా సుందరీకరణ చేయాలన్న ఒక ఉద్దేశంతో మిండి చెరువుకి గతంలో ఒక 90 లక్షల రూపాయల ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే మిండి చెరువు చుట్టూ ఉన్నటువంటి డ్రైన్స్ వాటి నిర్మాణం కోసం ఈరోజు 5,45,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది ఇంకను ఈ చెరువు కానీ, ఇంకా దీనికి సంబంధించినటువంటి వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా గ్రీనింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు అందరు కలిపి ఒక కమ్యూనిటీ హాలు, అలాగే రైతు బజార్ కూడా అడిగారు. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అభివృద్ధి దగ్గర అందరూ కూడా సహకారం అందించాలి. ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా, ఇప్పుడున్న తరం కానీ భవిష్యత్ తరాలు కానీ ఉపయోగపడేట్టుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చక్కని వాతావరణం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.